ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. నిన్న రాత్రి భారీ భద్రత బలగాలతో ఆయన ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించి ఆయన్ను కొంతసేపు ప్రశ్నించారు. తర్వాత అరెస్టు చేసి ఈడీ ఆఫీస్కి తరలించారు. ఇవాళ కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామన్నారు ఈడీ అధికారులు. పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ అరెస్టుపై మరిన్ని వివరాలు మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. జ్యోతి, నిన్న అర్ధరాత్రి ఆయన్ని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత ఎట్టకేలకు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. ఆయనకు సంబంధించి అరెస్టు తర్వాత చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఈడీ కార్యాలయానికి సుమారు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి కూడా ఆయన ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం రౌజవన్నీ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. కస్టడీ పిటిషన్ లో అరవింద్ కేజ్రీవాల్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా ఉంచుతారు. దాంతో పాటు కస్టడీ సుమారు ఒక 14 రోజుల పాటు కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈడీకి సంబంధించి ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వానికి సుమారు 2,800 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అది కూడా సౌత్ లాబింగ్ తో డబ్బులు తీసుకుని సౌత్ లాబింగ్ నుంచి ముడుపులు తీసుకుని సుమారు 100 కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ రూపంలో చేతులు మారాయి. వాటిని పంజాబ్ అలాగే గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే సౌత్ లాబింగ్ సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ మంత్రి కవిత కావచ్చు, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరితో కూడా అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరొక 2 కీలక నేతలు మనీష్ సిసోడియా అలాగే సంజయ్ సింగ్ ఈ ముగ్గురు చర్చలు జరిపారు. వాటికి సంబంధించినటువంటి ఫేస్ టైమ్ లో జరిపినటువంటి మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో పలు హోటళ్లలో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, కీలకంగా వీరితో డబ్బులు తీసుకునే ఆ పాలసీని వారికి అనుకూలంగా సౌత్ లాబింగ్ కి అనుకూలంగా రూపకల్పన చేశారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. వీటికి సంబంధించి ఇప్పటికే సుమారు 13 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఒక 6 సిబిఐ అరెస్ట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ సౌత్ లాబింగ్ లో ఉన్న సౌత్ లాబింగ్ సంబంధించి 45 ఇప్పటికే అప్రూవర్స్ గా మారారు. వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కు సంబంధించి ఆ వివరాల ఆధారంగానే కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్ట్ అనేది కూడా జరిగింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే కవిత పిఏగా ఉన్నటువంటి వ్యక్తి బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే గతంలో పోయిన వారం కవితను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కేసుకు సంబంధించి గతంలో 9 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన 9 సార్లు కూడా విచారణకు హాజరు కాలేదు. నిన్న ఈడీ సంబంధించి ఆయనకు అరెస్ట్ చేయకుండా అంటే బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలి. అలాగే ఈ కేసుకు సంబంధించి తాను ఈడీ అధికారులకు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయన షీల్డింగ్ సంబంధించి ఎలాంటి వెసులుబాటు అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి దాంతో ఈడీ అధికారులు నిన్న సాయంత్రం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. సుమారు 2.5 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి కేసుని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి దిశగా ఈడీ అధికారులు వేగంగా అడుగులు వేశారు. దానిలో భాగంగానే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ సమ్మన్లు పంపినప్పటికీ వారు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మొన్న
కవితకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ లోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 128 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ని అటాచ్ చేశాము అనేటువంటి అంశాన్ని ప్రకటించడంతో పాటు పలు ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాలు కావచ్చు, అలాగే అదుపులో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఫ్రేమ్ చేశారు. దానిలో భాగంగానే వీరితో కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అలాగే కవితకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకే ఈ వ్యవహారంలో డబ్బులు అనేది సౌత్ లాబింగ్ సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మాగుంట రాఘవ సుమారు 25 కోట్ల రూపాయలని తాను డబ్బులు పంపించినట్టుగా వారు ఒప్పుకోవడము, వాటికి సంబంధించి మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన కొడుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆయన కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా జత చేస్తూ ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కస్టడీ పిటిషన్లలో పేర్కొన్నారు. కాబట్టి వీటికి సంబంధించి విచారణలో ఈ అంశాలు, ఎందుకంటే హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారడము, వాటిని ఎన్నికల్లో ఖర్చు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సౌత్ లాబింగ్ సంబంధించినటువంటి మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఏంటి వాటికి సంబంధించినటువంటి పాత్రల పైన పూర్తి స్థాయిలో ఈ విచారణలో అనేది కూడా తేలేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కస్టడీలో ఉన్నటువంటి నిధులు ఇచ్చినటువంటి సమాచారము, అలాగే అప్రూవర్స్ గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీటన్నిటిని కూడా క్రాస్